పేరు గొప్ప ఊరు దిబ్బ. నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల గురించి ఇంతకన్నా ఏం చెప్తాం? అలా ఉంది పరిస్థితి. ఎన్నో ఆశలు అంచనాలతో సాగు మొదలుపెట్టారు. అంతా బాగుంది అనుకునేలోపు వర్షాలు పడి కొంత నష్టం జరిగింది. కోలుకునేలోపు తెగుళ్ల సమస్య. పంట దిగుబడి సగానికి తగ్గిపోయింది. చేతికొచ్చిన కొంత పంటనైనా అమ్ముకుందామంటే వ్యాపారులు, దళారులు పసుపు రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు. పైకి చెప్పే ధర ఒకటి, తీరా కొందామని వస్తే అక్కడ వచ్చే ధర మరోటి. ఇలాంటి సమస్యలన్నీ తీర్చాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కూడా ఏమాత్రం అక్కడకు రావడం లేదన్న విమర్శలు సరే. ఈ పరిణామాలతో రైతులు దిగాలు పడిపోతున్నారు. లాభాల సంగతి అటుంచితే పెట్టిన పెట్టుబడులు రావడమే కష్టమైపోతోంది. ఎందుకు ఈ దుస్థితి? గిట్టుబాటు ధర ఎందుకు రావడం లేదు? సమస్య ఎక్కడొస్తోంది? నిజామాబాద్ ఈ జిల్లా పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది పసుపే. ఇక్కడ వరి తరువాత పసుపునే ఎక్కువగా సాగు చేస్తారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని ఆర్మూర్, మక్లూర్, నందిపేట, బాల్కొండ, కమ్మరపల్లి, మోర్తాడ్, వేల్పూర్ తదితర మండలాల్లో పంట అధికంగా ఉంటుంది. జిల్లాలో పండించే పసుపునకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో మార్కెట్లో పసుపు విక్రయిస్తే తులం బంగారం కొనుక్కున్న రోజులు ఉన్నాయి. అందుకే పసుపు పంటను ఇప్పటికీ పచ్చ బంగారంగా పీల్చుకుంటారు. ఇదంతా గత వైభవమే. రాను రాను రకరకాల సమస్యలు చుట్టుముట్టి దాదాపు 14 ఏళ్లుగా రైతులకు నష్టాలు తప్పడం లేదు. 2 ఏళ్ల క్రితం 1-2 సందర్భాల్లో అత్యధిక ధర పలికి కాస్తంత ఆశలు పెంచినా ఈసారి మాత్రం సీజన్ మొదటి నుంచే ధరలు నేలచూపులు చూస్తున్నాయి. కోటి ఆశలతో మార్కెట్కు వచ్చిన రైతులు దిగాలుగా ఇంటిబాట పడుతున్నారు. మిగతా పంటలకు భిన్నంగా పసుపు కాల వ్యవధి 9 నెలలు ఉంటుంది. ఎకరా సాగుకు పెట్టుబడి 1,50,000 వరకు ఖర్చవుతుంది. సాగుకు ముందు 4 సార్లు ట్రాక్టర్లతో దుక్కి దున్నాల్సి ఉండగా ఇందుకోసం 6,000కు పైగా ఖర్చు చేస్తున్నారు. యూరియా, పొటాష్ వంటి మందుల కోసం ₹1,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. కల్లం నుంచి మార్కెట్టుకు తరలించేందుకు రవాణా ఖర్చులు ఉంటాయి. అంతా కలిపితే ఎకరం పసుపు సాగు కోసం కనిష్టంగా 1,20,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు రైతులు. ఇంతా చేస్తే చివరికి మిగిలేది ఎకరాకు 70,000 నుంచి 90,000 రూపాయలు. అంటే పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుస్థితి. ఖర్చు బాగా భారం పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కోడి ఎరువు మరి కొల్లేరువు కూడా అధికంగా రేట్లు పెరిగిపోయినాయి. వర్షాల ప్రభావంతో కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చింది. అయితే ఈసారి ప్రకృతి వైపరీత్యం వల్ల, అధిక వర్షాల వల్ల అడుగు రోగాలు, మర్రాకు రోగాలు 2 ప్రబల్ని ఈ గ్రోమర్ సెంటర్కి పోయి మందులు తెచ్చినాము. కొద్దిగా అరికట్టగలిగినాం. పాత పద్ధతిలో అర్రాసు వాడుకొని కొనుక్కున్నారు. మాకు కొద్దిగా అసంతృప్తి ఉన్నది. దాంట్లో సరైన రేట్ రాలేదు. వాళ్ళు అక్కడనే ఫస్ట్ శుద్ధి చేసేసి పక్కకి తీసేస్తున్నారు. రోగం వచ్చింది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది కొమ్ము, అది తీసేసి పక్కకి ఎట్టేస్తున్నారు అంతే. మేము 2.5 నుంచి 3 ఎకరాల పసుపు వేస్తాము. అయితే ఈ మధ్య ఏమైందంటే యుద్ధం అనే పేరుతోని మన రేట్లన్నీ దించేశారు. రైతులకు ఇది చాలా ఆందోళనగా ఉంది. అదొక సాకుతోని ఖరీదారులంతా కలిసి సిండికేట్ అయ్యి అంత ఇబ్బంది అయిపోయింది మాకు. బోర్డు వచ్చినప్పటికీ కూడా మాకు బోర్డు ఉన్న పేరుగే తప్ప దానికి ఏం లేకుండా పోయింది. సెంట్రల్ నుంచి ఫండ్ ఏం రాలేదు. ఇప్పటికి ఫండ్ కూడా ఏం లేదు. ఇంత నష్టం వస్తుంటే పసుపు సాగు చేయడం ఎందుకు అని నిట్టూరుస్తున్నారు రైతులు. పెట్టుబడులు అంతకంతకు పెరుగుతున్నాయి. ధర మాత్రం తగ్గుతూ పోతోంది. ఈ కారణంగానే క్రమంగా సాగు కూడా తగ్గుతోంది. కొందరు రైతులు మాత్రం ఎప్పుడో అప్పుడు మద్దతు ధర దొరక్కపోదా అన్న ఆశతో ఇంకా సాగు చేస్తున్నారు. అయినా పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రస్తుతానికి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పెద్ద ఎత్తున పసుపు వస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పసుపు పంట తీసుకొస్తున్నారు. రోజుకు దాదాపు 20,000 బస్తాల పసుపు వస్తున్నట్లు అంచనా. 2 రోజుల క్రితం వరకు ఈనాం ద్వారా కొనుగోళ్లు జరగ్గా ఇప్పుడు బహిరంగ వేలం కొనసాగుతోంది. అయితే ధరల విషయంలో శాస్త్రీయత లేకపోవటం వల్ల వ్యాపారులు పాడిందే పాటగా మారింది. క్వింటా కొమ్ముకు గరిష్టంగా 14,000 వరకు ధర పలుకుతుందని అధికారులు చెబుతున్నా అంతా రావడం లేదు. చాలా కొద్ది మందికే ఈ ధర దక్కుతోంది. ఖరీదారులు రేట్ ఎందుకు పెడతలేరు అంటే యుద్ధం వల్ల రేటు తగ్గిపోయింది, ఎక్స్పోర్ట్ అయితలేదు అని చెప్తారు. మంచిది అన్నో ఒకటి పోతుంది 13,000, ఎక్కువ శాతము 10,000, 10,000, 8,000, 9,000, 10,000 పోతుంది బాగా.
మునడాక 13,000 ఉన్నాయని అన్నారు. ఇప్పుడేమో చూస్తేనేమో 8,000, 9,000 లాస్ట్ ఫిగర్ అంటే మాకు వచ్చింది 10,009 రూపాయలు అనేది వచ్చింది. ఎందుకని వాళ్ళని అడిగితే యుద్ధ ప్రవాహం ఒకటి అంటున్నారు, తర్వాత కొంచెము పచ్చిగా ఉన్నది అని అంటున్నారు. అయితే పసుపు మొన్నటి వరకు రేటు ఉండే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దళారులు యుద్ధం ఉంది, ఎక్స్పోర్ట్ బంద్ ఉందని వాళ్ళు కుమ్మక్కయి ఈ రేట్లు తగ్గించడం తప్ప ఏమీ లేదు. ఇదే సాంగ్లీలో నేను మొన్న వేస్తున్నది 14,000, 15,000 అయింది. సేమ్ అలాంటి కొమ్మ ఇప్పుడు తీసుకొస్తే ఇక్కడ 11,500 అయింది. ఆన్లైన్ మార్కెట్ బంద్ చేయాలి, ఎందుకంటే ఆన్లైన్లో కూడా కుమ్మక్క అవుతున్నారు వాళ్ళు. మొన్నటి వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఈనాం పనిచేయక అది దానివల్ల మళ్ళీ దళారులందరూ కుమ్మక్కై ఈరోజు మరి ధరని తగ్గించుతున్నారు. యుద్ధం వల్ల ఎగుమతులు లేక తగ్గుతుందని చెప్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చి రైతులకు ఎవరు కూడా భరోసా ఇవ్వడం లేదు. మరి పసుపు బోర్డు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుందో కూడా మాకు తెలియడం లేదు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు సాగు సగానికి పడిపోయింది. గతేడాది 36,000 ఎకరాల్లో పండించగా ఈసారి 25,000 ఎకరాల్లోనే పసుపు పంట సాగైంది. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఎకరానికి సుమారు 80,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నది రైతులు చెబుతున్న లెక్క. 9 నెలల పాటు కాపాడుకున్న పంటకు దుంప కుళ్ళు తెగుళ్లు సోకగా దిగుబడి బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ యార్డులో జరుగుతున్న మాయాజాలం రైతులను నట్టేట ముంచుతోంది. తేమ, కోతల పేరుతో ఇబ్బందులకు గురిచెయ్యొద్దని ప్రభుత్వం చెబుతున్నా ఆ ఆదేశాలను వ్యాపారులు పట్టించుకోవడం లేదు. నాణ్యత మరీ ఎక్కువగా ఉంటే తప్ప కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. రైతులు చేసేదేమీ లేక దళారులకు అప్పగిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి నిండా ముంచుతున్నారన్నది రైతుల ఆవేదన. ఇక్కడి పసుపు ఇతర రాష్ట్రాలతో పాటు 38 దేశాలకు ఎగుమతవుతోంది. అయితే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పసుపు ఎగుమతులపైన ప్రభావం చూపిస్తోంది. మార్కెట్ వర్గాలు ఇదే చెబుతున్నాయి. విదేశాలకు పంట ఎగుమతులు నిలిచిపోవడం వల్ల వారం 10 రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వారం రోజుల క్రితం పసుపు మండ ధర 11,000 పలకగా కొమ్మును 13,000కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మండకు 9,000 నుంచి 10,000 ధర పలుకుతుండగా నాణ్యమైన కొమ్ము ధర 10 నుంచి 12,000 మించడం లేదని రైతులు చెబుతున్నారు. అధికారులు రోజువారీగా ప్రకటిస్తున్న ధరలు కొందరికి మాత్రమే దక్కుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎగుమతులు అయిపోయాయన్న కారణం చూపించి వ్యాపారులు మరింత ధరలు తగ్గిస్తున్నారు. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్లో క్వింటాకు 16,000 ధర పలుకుతుంటే ఇక్కడ 13,000 కూడా ఎందుకు దాటడం లేదని ప్రశ్నిస్తున్నారు రైతులు. పసుపు ఎగుమతులు నిలిచిపోయాయి అనేది ఓ సాకు మాత్రమే అన్నది కొందరి వాదన. రైతులు పసుపు పంటకు గిట్టుబాటు ధర కావాలని, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో అది సాధ్యమవుతుందని బలంగానే నమ్మారు. ఎన్నోసార్లు ఇందుకోసం ఆందోళనలు, నిరసనలు చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ పసుపు బోర్డు సమస్య ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన 30 మంది రైతులు ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసిలో నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని 2023 అక్టోబర్ 2న ప్రకటించారు. రైతుల పోరాట ఫలితంగా గతేడాది సంక్రాంతి పండుగ రోజున జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. కానీ దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. పసుపు వేసిన నుంచి పసుపు అమ్మే వరకు చాలా ఇందులో వ్యయ ప్రయాసాలకు చాలా కష్టం ఉంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే లేబర్ షార్టేజ్ కూడా బాగా ఎక్కువ ఉంది. ఇట్లాగే ముందు కొనసాగితే పసుపు కూడా వేయని దశ అనేది వస్తుంది. రైతులకు పసుపు వేసిన నుంచి పసుపు అమ్మే వరకు ఎంత వీలైతే అంత ఒక మెకానిజం ఏర్పాటు చేయాలి. ఈ యంత్రాలు కూడా సబ్సిడీ మీద, వీలైతే కొన్ని ఉచితంగా లేదా కొన్ని గ్రూప్లో కలిపి రైతులకు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. మనం కూడా ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ కూడా పెరుగుతుంది. పసుపుని ఎగుమతి చేస్తేనే మనకు విదేశీ మార్కెట్ ద్రవ్యం వస్తుంది. సో మన దేశానికి కూడా మంచిదే, మన రాష్ట్రానికి మంచిదే. ఈరోజు పసుపుకు మద్దతు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు. పసుపు పండించినటువంటి రైతాంగాన్ని ఆదుకోవటానికి ఈ పసుపు బోర్డులో ఏ రకమైనటువంటి కార్యకలాపాలని కొనసాగించినటువంటి పరిస్థితి లేదు. పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు దీన్ని మేము సాధించినామని నాయకులు చెప్పుకుంటున్నారు తప్ప రైతాంగానికి ఈ పసుపు బోర్డు వలన ఒనగూరిందేమీ లేదు. ఈ పసుపు బోర్డులో నిత్యం లావాదేవీలు జరిగేటట్టు, పసుపు రైతులను ఆదుకునేటట్టు చర్యలు చేపట్టాలని, అట్లాగే సరిపడా సిబ్బందిని నియమించాలని కోరుతా ఉన్నాం. పసుపు బోర్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు దక్కడం లేదన్న అసహనం రైతుల్లో వ్యక్తమవుతోంది.
9 నెలలుగా అద్దె భవనంలోనే పసుపు బోర్డు కార్యాలయం కొనసాగుతోంది. సరిపడా సిబ్బంది కూడా లేరు. మరి బోర్డులోనే ఇన్ని సమస్యలుంటే తమ కష్టాలు ఇంకేం తీర్చుతారు అన్నది రైతుల ప్రశ్న. అసలు ఈ బోర్డు ద్వారా అందాల్సిన ప్రయోజనాలు అందకపోగా గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ఏమాత్రం సహకారం ఉండటం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జాతీయ పసుపు బోర్డు అనే పేరు తప్ప, బోర్డు ఒకటి తప్ప మిగతా అన్నీ కూడా ఇలా అద్దె ప్రాతిపదికన కొనసాగుతూ ఉన్నాయి. కనీసం సొంత కార్యాలయం లేదు, సరిపడా సిబ్బంది లేరు. అదేవిధంగా ఈ పసుపు బోర్డు కింద గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. రైతులకు సంబంధించి, ముఖ్యంగా పసుపు రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ సమస్యలు వచ్చినా కానీ వాళ్ళకొక దిక్సూచిలాగా ఈ పసుపు బోర్డు పనిచేయాలి. నిజానికి పసుపు పంటపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పసుపు బోర్డుదే. అంతేకాదు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వంగడాలు తీసుకురావాలి. రాయితీపై యంత్ర పరికరాలు అందించాలి. పసుపు నిల్వ చేసే శీతల గిడ్డంగులు, ఉప ఉత్పత్తుల తయారీ కేంద్రాలు నిర్మించాలి. ఎగుమతులు, మార్కెటింగ్, పంటకు మద్దతు ధర కల్పించడంలోనూ బోర్డు కీలక పాత్ర పోషించాలి. కానీ పసుపు బోర్డు ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఆ వైపుగా చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. బోర్డు కార్యాలయంలో సరిపడా ఉద్యోగులు, శాస్త్రవేత్తలు కూడా అందుబాటులో లేరన్నది మరో ఆరోపణ. అయితే పసుపు బోర్డు అధికారులు మాత్రం రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను అందిస్తున్నామని చెబుతున్నారు. త్వరలో మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయని అంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాల మధ్య పసుపు బోర్డుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రైతులకు సంబంధించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పసుపు పంటను వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూలీల కొరత ఉన్నా, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ కొరత ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తూ ఉన్నారు. ఒక నాణ్యమైనటువంటి పసుపు నిజామాబాద్ జిల్లాలో వస్తూ ఉన్నది. మరి అంత ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చినటువంటి పసుపును మార్కెట్కు తీసుకొస్తే మాత్రం ఎటువంటి ధర ఇవాళ మార్కెట్లో వస్తున్నటువంటి పరిస్థితి లేదు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మార్కెట్ మాయాజాలాన్ని అరికట్టి దళారులు దందాను నియంత్రించాల్సిందే. నాణ్యత పేరు చెప్పి ఇష్టమొచ్చినట్లు ధరలు తగ్గించకుండా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇది కూడా పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే ఈ వ్యవస్థ మొత్తంపై అధికారుల పర్యవేక్షణ చాలా అవసరం. చీడపీడల నివారణకు ఇంకొందరు శాస్త్రవేత్తలను నియమించి క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు ఇవ్వడమూ కీలకమే. ఈ చర్యలన్నీ లేకుంటే రైతులు నష్టాల్లో కూరుకుపోయి పూర్తిగా పసుపు సాగునే పక్కన పెట్టే ప్రమాదమూ లేకపోలేదు.